హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రెసిపీస్. ఏంటండి తమిళ చూసి వచ్చారా? అయితే ఇది నిజమేనండి. అన్ని పులావులు ఒక లెక్క అయితే ఈ పులావ్ మాత్రం మరొక లెక్క. మరి అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం రైస్ ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో ఆ కప్పుతో వాటర్ అనేది తీసుకోవాలండి. మామూలు రైస్ యూస్ చేస్తే 2 కప్పుల వాటర్ అనేది సరిపోతుంది ఒక గ్లాస్కి. అదే బాస్మతి రైస్ అయితే 1.5 కప్పు సరిపోతుంది. ఇందులోనే మనం 1.5 స్పూన్ ధనియాలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయి, 2 ఇంచుల అల్లం ఇలా దంచి వేసుకోవాలి. ఇందులోని హోల్ గరం మసాలా, రాతి పువ్వు, లవంగాలు, స్టార్ ఎనెస్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, చిన్న జాజికాయ ముక్క, షాజీరా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర అండి ఒక 1/2 కట్ అనేది కట్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కడిగేసి. తర్వాత పుదీనా, ఇందులోనే మనం ఒక పెద్ద ఉల్లిపాయని చీలికలు చేసి వేసుకోవాలి. ఈ మసాలా అనేది వాటర్ కి బాగా పట్టాలండి, అంతలా మరిగించుకోవాలన్నమాట. మీరు ఒక 1/2 కప్పు ఎగస్ట్రా అనేది వేసుకోండి, ఎందుకంటే వాటర్ అనేది బాగా మరిగితే ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుంది. సో ఇలా కలుపుతూ మరిగించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ వాటర్ ని ఒక స్ట్రైనర్ తో వాటర్ ని సపరేట్ చేసుకుందాం. వాటర్ అనేది సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ ని ఒక సైడ్ కి పెట్టేసుకుందాం. వీటితోటి మనం పులావ్ అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చాప్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే మీ దగ్గర ఉంటే బటర్ అనేది కూడా యాడ్ చేసుకోండి. నేను 2 బంగాళాదుంపల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే మీ దగ్గర ఉంటే బటర్ని కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. దీనిలో 2 టమాటాలను పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా వేగనక్కర్లేదండి, లైట్ గా వేగితే సరిపోతుంది. ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని ఇలా దంచుకొని పేస్ట్ గా వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా వాటర్ ను కూడా వేసుకోవాలి. మసాలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత ఎసరు అనేది ఇలా మరుగుతుండగా మనం ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఎసరు అనేది తెల్లగాగుతున్నప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన రైస్ ని ఒకసారి గరిటెతో కలిపి హై ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. నాకు టోటల్ గా 15 నిమిషాలు అయితే పట్టిందండి. మూత తీసి చూసిన తర్వాత రైస్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉడికింది. పొడి పొడిగా చాలా స్మూత్ గా అనేది రైస్ అనేది వచ్చింది. ఈ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.